10th క్లాస్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది. ఆ కోరికున్న వాళ్ళు కొందరు సక్సెస్ సాధిస్తారు, కొందరు సాధించలేరు. సక్సెస్ సాధించిన వాళ్ళు 2 గ్రూపులుగా చేసుకున్నట్లయితే ఎవరైతే అనుకున్నటువంటి లక్ష్యాన్ని మ్యాక్సిమం మార్క్స్తో స్కోర్ చేస్తారో వాళ్ళనే మనం టాపర్స్ అని పిలుస్తాం. వాళ్ళ దగ్గర ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఉంటుంది, వాళ్ళకు కొన్ని సీక్రెట్ ప్లాన్స్ ఉంటాయి. అంటే ఏదో ఒక విధానాన్ని అవలంబించటం ద్వారా వాళ్ళు ఆ సక్సెస్ని సాధిస్తారు. సో అటువంటి స్ట్రాటజీ, అటువంటి సీక్రెట్ ప్లాన్స్ ప్రతి స్టూడెంట్ తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకుంటారు. టాపర్కు ఉండాల్సినటువంటి ఆ సీక్రెట్ ప్లాన్స్ ఏంటో నేను మీకు కొన్ని తెలియజేస్తా. ముందుగా టాపర్గా మీరు ఉండాలంటే మీకు ఎటువంటి ప్లాన్స్ ఉండాలి, వేరే వాళ్ళు ఫాలో అవుతుంది ఏంది, మీరు కాన్నేందో తెలుసుకున్నాం. సో ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే టాపర్గా ఉండాలి అనుకునే వాళ్ళు, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి అనుకునే వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ లెర్నింగ్ స్టైల్ తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, లెర్నింగ్ స్టైల్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ స్టైల్ అంటే అందరికీ అన్ని విషయాలు ఒకే తీరుగా అర్థం కావు. నాకు అర్థమైన తీరు నీకు అర్థం కాకపోవచ్చు, లేదా నీకు అర్థమైన తీరు నాకు అర్థం కాకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా నేర్చుకోవడం ద్వారా గుర్తుపెట్టుకుంటారు. కామన్గా చేసేటువంటి సార్ నేను కూడా 10 hours చదువుతున్నాను, బాగా వెళ్తున్నాను, తెల్లవారులు కష్టపడుతున్నాను, మార్క్స్ రావట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. చదివితేనే మార్క్స్ వస్తాయని చెప్పింది ఎవరు మీకు? కేవలం చదవటం ద్వారా కొంత అవగాహన ఏర్పడుతుంది. ఈ రోజు చదివి రేపు మర్చిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది కామన్గా ఇక్కడ చూసేవాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పండి, అందరూ చదువుతూనే ఉంటారు కానీ మర్చిపోతూ ఉంటారు, అందుకే మార్క్స్ రావట్లేదు. కాబట్టి లెర్నింగ్ స్ట్రాటజీ మార్చుకుందాము. సో లెర్నింగ్ స్ట్రాటజీ అంటే ముఖ్యంగా నేర్చుకునే విధానంలో సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి సీక్రెట్స్ 3 ఉన్నాయి. మొదటిది విజువల్ లెర్నింగ్ అంటాం, ఇది ఎవరు చేయట్లేదు కావచ్చు బహుశా. రెండవది ఆడిటరీ లెర్నింగ్ అంటాం, ఇది చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ. అన్నిటికంటే బెస్ట్ స్ట్రాటజీ లెర్నింగ్ లో ఉండాల్సింది కైనెస్థెటిక్ లెర్నింగ్ అంటాం, ఇది చేసే వాళ్ళ సంఖ్య అసలు 1% కూడా లేదు. విజువల్ లెర్నింగ్, ఆడిటరీ లెర్నింగ్, కైనెస్థెటిక్ లెర్నింగ్, ఈ 3 మీకు ఏది సూట్ అవుతుందో చూసుకోండి. ముందు అసలు మీకు ఈ పేర్లే అర్థం కాలేదు కదా. విజువల్ లెర్నింగ్ అంటే చూడటం ద్వారా నేర్చుకోవటం. విజువల్ అంటే తెలుస్తున్న ముందుగా చూడటం అంటే చదవటమే కాదు, మీరు ఏ విషయాన్నైతే చదివారో దానిని ఒకసారి చూడటం ద్వారా. మనకి ఈరోజు ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంది. సో మీరు అన్నింటినీ చూస్తామా సార్, టైం సరిపోతుంది అంటే సరిపోకపోవచ్చు, కానీ కొన్ని మీకు కష్టంగా అనిపిస్తాయి, గుర్తు పెట్టుకోలేకపోతున్నారు, డిఫికల్ట్గా ఉన్నాయి. దాన్ని ఏం చేయాలంటే చూడండి, వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ దానికి సంబంధించినటువంటి వాటిని మీకు తప్పనిసరిగా అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు మనకు ల్యాబ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అన్నింటిలో వీటికి సంబంధించిన టెక్నాలజీ బోల్డ్ అవైలబుల్గా ఉంది. మీరు జీవితంలో సక్సెస్ సాధించాలి, మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే 10th క్లాస్లోనే కాదు ఎక్కడైనా సరే ఆ విజువల్ లెర్నింగ్ అనేది మాత్రం మిస్ అవ్వద్దు. విజువల్ లెర్నింగ్ మీకు ఉన్నట్లయితే మర్చిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు చూసిన దాన్ని చదివిన దానికంటే చూడటం ద్వారా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. ఇది ఒక స్ట్రాటజీ. లేదా ఆడిటరీ లెర్నింగ్, ఆడిటరీ అంటే వినటం ద్వారా నేర్చుకోవటం. ఏదైతే మీరు నేర్చుకోవాలనుకుంటారో దాన్ని చదవటమే కాదు, ఆ ఆడియో వినటం ద్వారా, లేదా వేరే వాళ్ళు చెప్తుంటే మనం వినటం ద్వారా, ఒకిద్దరు మాట్లాడుకుంటే వినటం ద్వారా, లేదా అవసరమైతే మనిద్దరం మాట్లాడుకోవడం, మనిద్దరం అంటే మనం కదా, నీ ఫ్రెండ్ నువ్వు అలా మాట్లాడుకోవడం ద్వారా కూడా దాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. మర్చిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఆడిటరీ లెర్నింగ్. ఇక ఇది కాకుండా బెస్ట్ నేను ఇప్పుడే చెప్పిన విధంగా కైనెస్థెటిక్ లెర్నింగ్ అంటాం. ఇదంతా సైంటిఫిక్ గా ప్రూవ్ చేసినటువంటి సైంటిఫిక్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఇవి. సో ఈ కైనెస్థెటిక్ లెర్నింగ్ కొందరు మాత్రమే ఫాలో అవుతుంటారు, వాళ్ళనే మనం టాపర్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం అసలు చదవటం ద్వారా తక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాం ఎవరైనా సరే. కైనెస్థెటిక్ లెర్నింగ్లో ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటాం, లెర్నింగ్ బై డూయింగ్ లేదా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఏది కూడా చదవటం కాదు, చూడటం కాదు, లేదా వినటం కాదు, చేయటం ద్వారా. మీరు చేతనైతే చేసి చూడండి. ఇది మీరు ఎన్ని చేయగలుగుతారో ఆ ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, లేకపోతే డ్రాయింగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్ కావచ్చు, ఇంగ్లీష్కి సంబంధించింది మీరే చెప్పి చూడండి, ప్రాక్టికల్గా మీరే చేసి చూడండి. లెర్నింగ్ బై డూయింగ్, యూ విల్ నెవర్ ఫర్గెట్. ఈ 3 చదవటం మాత్రమే కాకుండా ఈ 3 మీకు ఏ లెర్నింగ్ స్టైల్ ద్వారా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారో దాన్ని అడాప్ట్ చేసుకోండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ సాధిస్తారంటాం ఏమాత్రం అనుమానం లేదు. ఇది టాపర్స్ ఫాలో అయ్యేటువంటి సీక్రెట్స్ లో ఇది తప్పనిసరిగా ఈ 3 ఏదో ఒకటి వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు, అందుకే గుర్తు పెట్టుకుంటారు, సక్సెస్ సాధిస్తున్నారు. ఒకటి.
ఇక అతి ముఖ్యమైనది యాక్టివ్ లెర్నింగ్ లేదా నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ స్టైల్ తెలుసుకోవటమే కాదు, యాక్టివ్ లెర్నింగ్ ఉండాలి, నోట్ మేకింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలంటే. యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏం తెలుసా? పేరులోనే ఉంది యాక్టివ్ అని. చాలా మంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ సైలెంట్ గా ఉంటారు, కనీసం డౌట్ కూడా అడగరు. డౌట్ అడిగిన స్టూడెంట్ కి అడిగిన స్టూడెంట్ క్లాస్ రూమ్ లో ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసా? అడిగిన వాడు గుర్తు పెట్టుకుంటాడు, సైలెంట్ గా ఉన్నవాడు మర్చిపోతాడు, అసలు వాడికి అర్థం కూడా కాదు. ఎవడైతే డౌట్స్ అడగటం ద్వారా, చర్చించడం ద్వారా, దీన్నే యాక్టివ్ లెర్నింగ్ అంటాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా సరే, ఇప్పుడే కాదు ఇంకెక్కడైనా సరే, మీ ఫ్రెండ్స్ లో, మీరు క్లాస్ రూమ్ లో అడగలేని వాళ్ళు కనీసం బ్రైట్ స్టూడెంట్స్ తోటి కూర్చొని కనీసం ఆ డౌట్స్ అడగటం ద్వారా, యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేయటం ద్వారా ఇది ఒక లెర్నింగ్ స్ట్రాటజీ. దీనికంటే ముఖ్యమైనది నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అనేది చాలా మందికి ఉండదు, చదువుతూనే ఉంటారు కానీ నోట్ మేకింగ్ అనేది ఉండదు. నోట్ మేకింగ్ చేసుకోవడానికి ముఖ్యంగా మనకు 2 ప్లాన్స్ ఉంటాయి. మైండ్ మ్యాపింగ్ అనేది విన్నారా? ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూసారా? ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ చుట్టూ ఉన్నాయి చూసారా, వాటికి దానికి ఉన్నటువంటి సబ్ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోవటం. అంటే మేజర్ పాయింట్ ఒక దాన్ని తీసుకుంటాం, దానికి చుట్టూ ఉన్నటువంటి అసోసియేట్ ఐడియాస్ మొత్తం దానికి కనెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే మెయిన్ కాన్సెప్ట్ తీసుకొని దాని చుట్టూ ఇంకా దానికి ఏమేమైతే భాగాలుగా ఉన్నాయో, దాంతో అసోసియేట్ అయి ఉన్న పాయింట్స్ అన్నిటిని ఏదైతే ఉన్నాయో, ఈ సెంట్రల్ పాయింట్ నుంచి మిగతా చుట్టూ ఉన్నటువంటి వాటికి సబ్ పాయింట్స్ రాసుకోవడం ద్వారా మీరు శాశ్వతంగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. ఈ మైండ్ మ్యాపింగ్ అనే దాన్ని మీరు ఫాలో అవ్వండి, తప్పనిసరిగా మర్చిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది తప్పనిసరిగా టాపర్స్ ఫాలో అయ్యేటువంటి సీక్రెట్ ప్లాన్స్ లో ఇది ఒకటి. ఈ మైండ్ మ్యాపింగ్ మాత్రం మీరు ఇప్పటికి మిస్ అయినా ఇక నుంచి అయినా ఫాలో అవ్వండి. డిఫికల్ట్ టాస్క్ ఉన్న చోటల్లా మీరు మైండ్ మ్యాపింగ్ తీసుకోండి. దానికి ఉన్నటువంటి మేజర్ పాయింట్ ఏంటి, దాంతో అసోసియేట్ అయ్యి ఉన్నటువంటి పాయింట్స్ ఏంటని ఇలా పిక్చర్ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూసారా? ఇలాంటివి మరికొన్ని మీరు అన్ని మనమే వేరే వాళ్ళు తయారు చేసి ఇవ్వరు, మీరే ఆ మెయిన్ పాయింట్ దేని గురించి అయితే నేర్చుకుంటున్నారో దానికి మెయిన్ పాయింట్, దానికి ఉన్న సబ్ పాయింట్స్ ఇలా చుట్టూ సర్కిల్స్ పెట్టుకొని దాన్ని రాసుకోవడం ద్వారా మీరు తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటారు. ఈ మైండ్ మ్యాపింగే కాకుండా ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంటుంది, దాన్నే కార్నెల్ మెథడ్ అంటాం. కార్నెల్ మెథడ్. ఇప్పుడు ఈ కార్నెల్ మెథడ్ అంటే ఏమీ లేదు, జనరల్ గా ఏదైనా ఒక విషయం నేర్చుకునేటప్పుడు మనం ఒక టేబుల్ లాగా కొట్టేస్తాం. టేబుల్ లాగా కొట్టేసి ఆ పేపర్, ఈ పేజీని 2 పార్ట్స్ గా, ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ పైన చూస్తున్నారు చూసారా అలాగా. సో ఒక పాయింట్ రాసుకుంటాం, దానికి ఒక పాయింట్ రాసేస్తాం లెఫ్ట్ సైడ్ మెయిన్ పాయింట్, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ రైట్ సైడ్, ఈ విధంగా రాసేసేస్తాం. అంటే ఒక టేబుల్ గా రాసేసుకొని కార్నెల్ మెథడ్ అంటాం. ఇది కూడా నువ్వో చెప్పింది కాదు, ఇది ఒక సైంటిఫిక్ మెథడ్. ఈ కార్నెల్ మెథడ్ ఫాలో అవడం ద్వారా అంటే మీకు ఎప్పుడైతే విషయం గుర్తుండదో ఈ కార్నెల్ మెథడ్, ఇప్పుడు మళ్ళీ చూడండి స్క్రీన్ పైన. సో ఇలా మీరు ఒక టేబుల్ కొట్టేసేయండి, కొట్టేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక లెఫ్ట్ సైడ్ మెయిన్ పాయింట్, రైట్ సైడ్ ఈ టేబుల్లో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రాయండి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే కిందికి రండి. ఇప్పుడు కింద కనిపిస్తా ఉంది చూసారా, దీన్ని సమరీ నోట్స్ అంటాం. అంటే ఫైనల్ గా పైన ఏదైతే మీరు రాసుకున్నారో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పాయింట్స్ పేజీ 2 భాగాలుగా చేసింది ఏదైతే ఉందో, ఆ కింద చూపిస్తున్నటువంటి సమరీ, దానికి సంబంధించి మీరే ఓన్ నోట్స్. అంటే ఇదేంటి, ఎగ్జామినేషన్ లో టోటల్ గా ప్రజెంట్ చేసేది కాదు, నోట్ మేకింగ్, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటారు. ఇలా రాసుకోవటం ద్వారా, ఈ కార్నెల్ మెథడ్ ఫాలో అవటం ద్వారా నోట్ మేకింగ్ లో మనం ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఇంతకు ముందు చెప్పినటువంటి మైండ్ మ్యాపింగ్ ఒకటి, రెండవది ఈ కార్నెల్ మెథడ్ ఒకటి. ఈ చాలా మట్టుకు సక్సెస్ సాధించే వాళ్ళు, ఎక్కువ కాలం గుర్తు పెట్టుకునే వాళ్ళు వీళ్ళే. ఈ 2 మెథడ్స్ లో నోట్స్ రాసుకుంటారు చూసారా, నోట్స్ రాయడం పేజీలు రాయడం కాదు, మైండ్ మ్యాప్ అన్న ఫాలో అవ్వాలి, ఈ కార్నెల్ మెథడ్ అన్న ఫాలో అవ్వండి, పర్మనెంట్ గా గుర్తు పెట్టుకుంటారు. బెస్ట్ స్ట్రాటజీస్ ఈ 2 కూడా. మీరు ట్రై చేసి చూడండి, ఏ సబ్జెక్ట్ కైనా సరే చూడండి, ఈ రెండిట్లో ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి, తప్పనిసరిగా సక్సెస్ సాధిస్తారంటంలో ఏమాత్రం అనుమానం లేదు. అర్థమైంది కదా? ఇంకా నెక్స్ట్ టాపర్స్ ఫాలో అయ్యే దాంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే స్టడీ షెడ్యూల్ ఉంటుంది. అంటే ఏ టైంలో చదవాలి, ఏ విషయాలను చదవాలి రోజు. అంటే ఒకే సబ్జెక్ట్ ని చదవటం, ఈజీగా ఉన్న వాటిని చదువుతూ ఉంటారు చాలా మంది. చాలా మట్టుకు చేసేది ఏంటంటే ఈజీగా ఉన్న వాటిని చదువుతూ ఉంటారు, హార్డ్గా ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని వదిలేస్తారు. అలా చేయటం ద్వారా చాలా మంది సక్సెస్ సాధించలేరు. ముందుగా మీకు ఈజీగా ఉన్న వాటిని చదువుకున్నప్పటికీ హార్డ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ని కూడా ఎంచుకొని దానికంటూ ఒక పర్టికులర్ టైం టేబుల్ పెట్టుకోవాలి, ఏ టైంలో చదవాలి. సో దీన్ని మనం చదివేటప్పుడు మనకు అర్థం కావట్లేదు, నీకు చాలా వీక్ ఉన్నావు, దాంతో అవసరమైతే ఒక ట్యూటర్ తోటో లేదా ఒక టీచర్ తోటో లేదా బ్రైట్ ఫ్రెండ్స్. అంటే మనం ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధించాల్సిన వాళ్ళు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందంటే మెరిట్ స్టూడెంట్స్ కి దగ్గరగా కూర్చోవటం. జనరల్ గా స్కూల్స్ లో కూడా మనం గ్రూపింగ్ చేస్తూ ఉంటాం. గ్రూప్ చేసేటప్పుడు చదువు రాని వాళ్ళు అందరం ఒక చోట, చదువు వచ్చిన వాళ్ళు ఒక చోట కాదు, చదువుకునేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు, బాగా అర్థం చేసుకునేవాళ్ళు, కొంచెం స్లోగా ఉన్న వాళ్ళని కలిపి గ్రూపింగ్ చేస్తూ ఉంటాం మనమైతే. ఆ గ్రూపింగ్ చేసేటప్పుడు మీరు వాళ్ళతో కలిసి షెడ్యూల్ చేసుకోవటం, వాళ్ళతో ఉన్నప్పుడు ఏమేమి చదవాలి, తెల్లవారుజామున జనరల్ గా మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది,
అలాంటప్పుడు ఏం చదవాలి, లేదా మనం బాగా గ్రూప్లో ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు మనకు బాగా అర్థమయ్యేటువంటి వాటిని ఆ టైం షెడ్యూల్ అనేది ఒకటి పెట్టుకోవటం, టైం మేనేజ్మెంట్ చేసుకోవటం. తప్పనిసరిగా రోజుకింత సిలబస్ అనేది డివైడ్ చేసుకొని టైం షెడ్యూల్, టైం మేనేజ్మెంట్ ఈ రెండు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్లో మ్యాక్సిమం మార్క్స్ సాధించడం అనేది 100% అసాధ్యం. టైం మేనేజ్మెంట్ ఉండాల్సిందే, టైం షెడ్యూల్ కూడా ఉండాల్సిందే. ఈ రెండు మీకున్నాయా? నాకు తెలిసి ఆన్సర్ లేదు అనేది. అలా నడుస్తూ ఉంటాయి చాలా మంది రోజులు, ఉదయం నుంచి సాయంత్రం దాకా. నెక్స్ట్ పీరియడ్, మళ్ళీ నెక్స్ట్ పీరియడ్, ఉదయం సాయంత్రం. నో, షెడ్యూల్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. సో ఈ రెండు చేయండి, తప్పనిసరిగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఇది చాలా మంది టాపర్స్ ఫాలో అయ్యేటువంటి టైం షెడ్యూల్ ఉంటుంది, లేదా వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళకి, ఇలాంటి షెడ్యూల్ ఇస్తారు వాళ్ళకి, లేదా టీచర్స్ని పెట్టి ఇచ్చి అవసరమైతే ఎక్స్ట్రా టీచర్స్. మనకు అన్ని లేని వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి సౌకర్యాలు అందరికీ ఉండకపోవచ్చు. వాళ్ళే సెల్ఫ్గా ఒక షెడ్యూల్ పెట్టుకోండి. ఈ రోజు ఇది చదవాలి, ఈ రోజు ఇది చదవాలి, ఉదయం ఇది, మధ్యాహ్నం ఇది, సాయంత్రం ఇది, తెల్లవారుజామున ఇది, ఇలా ప్లాన్ చేసుకోండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ సాధిస్తారు. అయితే ఇలా ప్లాన్ చేసుకున్నారు, షెడ్యూల్ ఉంది. దీంట్లో కూడా మనకు 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. ప్రమోడరో టెక్నిక్, ఐసన్హోవర్ మ్యాట్రిక్స్ అనేది 2. మీకు కొంచెం ఏదో సైంటిఫిక్ టర్మ్స్ వాడతామని, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేసి మనకు సైంటిఫిక్ గా ప్రూవ్ చేసినటువంటి స్ట్రాటజీస్. ప్రమోడరో టెక్నిక్ అంటాం. ప్రమోడరో టెక్నిక్ అంటే ఏందో తెలుసా? ఒక రీడింగ్, ఒక షెడ్యూల్లో 25 మినిట్స్ పాటు కంటిన్యూస్ గా చదవండి. అంటే ఏంది, మనం టైం షెడ్యూల్ చేసుకున్న తర్వాత కొందరు ఆకుండా చదువుతూ ఉంటారు. అలా కాదు. ప్రమోడరో టెక్నిక్ అంటే ఏంటంటే, ఒక 25 మినిట్స్ మీరు ఒక ఏరియాని తీసుకొని చదవాలి. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ కావచ్చు, లేదా పర్టికులర్ కాన్సెప్ట్ కావచ్చు. 25 మినిట్స్ దాన్ని మనస్ఫూర్తిగా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి చదివిన తర్వాత, సైంటిస్టులు ఏం చెప్తా ఉన్నారంటే, కంటిన్యూస్ గంటల తరబడి చదివితే గుర్తుండరు. ఆఫ్టర్ ఎవ్రీ 25 మినిట్స్ టేక్ 5 మినిట్స్ బ్రేక్. అంటే మైండ్ పైన రీసెర్చ్ చేసి చెప్పినటువంటి స్ట్రాటజీ ఇది. ప్రమోడరో టెక్నిక్ అంటాను నేను. సో 25 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. మళ్ళీ 25 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ బ్రేక్. మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇలా 4 బ్రేకులు తీసుకున్నాం. 4 ప్రమోడరోస్ అంటే ఒక ప్రమోడరో ఈజ్ ఈక్వల్ టు 25 మినిట్స్. ఇలా 4 ప్రతి ప్రమోడరోకి ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. తరువాత 4 ప్రమోడరోస్ అయిన తర్వాత అర్ధగంట బ్రేక్ తీసుకోవాలి. ఇలా తీసుకోవటం ద్వారా చదివేటప్పుడు మైండ్లో గుర్తుండిపోతాయి. అలా కాకుండా కంటిన్యూస్ రీడింగ్ ఎవరు చేస్తూ ఉంటారో, లేదా మాట్లాడుతూ అటు ఇటు చదువుతూ, లేదా గంటల తరబడి చదివే వాళ్ళు చదవటం టైం వేస్ట్, గుర్తుండదు. సైంటిస్టులు నిరూపించినటువంటి స్ట్రాటజీ. ప్రమోడరో టెక్నిక్ మీరు సాధ్యమైన మేరకు ఆఫ్టర్ 25 మినిట్స్ టేక్ 5 మినిట్స్ బ్రేక్. ఆఫ్టర్ 4 ప్రమోడరోస్ టేక్ 25 మినిట్స్ టు 30 మినిట్స్ బ్రేక్. దిస్ ఈజ్ టైం స్ట్రాటజీ, టైం మేనేజ్మెంట్. ఈ విధంగా ఉండాలి. ఈ టెక్నిక్ ఫాలో అవుతారు కదా, తప్పనిసరిగా మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రమోడరో టెక్నిక్ ఫాలో అవుతారని ఆశిస్తా ఉన్నా. నెక్స్ట్ ఐసన్హోవర్ మ్యాట్రిక్స్ అంటాం. ఏంటి ఈ పేరు కూడా, ఏంటి బాబు ఇవన్నీ అనుకుంటున్నారా? ఇవన్నీ మరి నా అంతటి నేను చెప్తే కాదు, ఎవరైతే అకాడమిషియన్స్, స్ట్రాటజిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి నిరూపించిన వాటిని మీకోసం నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తా ఉన్నా. ఈ ఐసన్హోవర్ మ్యాట్రిక్స్ అంటే పనులు, మనం చేయాల్సిన పనులు జనరల్గా టైం మేనేజ్మెంట్లో ఐసన్హోవర్ మ్యాట్రిక్స్లో చేసేది ఏంటంటే, పనుల్ని 4 రకాలుగా విభజించుకోవాలి. అంటే మనం చదివేటువంటి మనకు పనులు ఉంటాయి ఏ రోజు కా రోజు, వీటిని 4 భాగాలుగా విభజించుకోవాలి. ఫస్ట్ వెరీ అర్జెంట్, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది వెరీ అర్జెంట్, వెరీ ఇంపార్టెంట్, దీన్ని ఒక భాగంగా. తర్వాత నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, రెండవది నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, మూడవది అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, ఇక 4వది వచ్చేసి నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఈ విధంగా 4 భాగాలుగా మనకున్నటువంటి పనుల్ని టైం మేనేజ్మెంట్లో భాగంగా విభజించుకోవాలి. ఫస్ట్ ఏమన్నాను, వెరీ అర్జెంట్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు ఒక టాస్క్ ఉంటుంది, అది ఇప్పుడుకిప్పుడు చేయాలి, చాలా ముఖ్యం. అర్జెంట్ అంటే ఇమీడియట్గా చేయాల్సిందే, చాలా ముఖ్యం, ఇమ్మీడియట్గా చేయాలి. దానిని ఎట్టి పరిస్థితిలో ప్రొక్రాస్టినేషన్ అంటాం. చాలా మందికి ఉండేది ఈ పదం కూడా ఇంగ్లీష్ వర్డే, మనకు తెలిసిందే. ప్రొక్రాస్టినేషన్. వాట్ ఈస్ ప్రొక్రాస్టినేషన్? వాయిదా వేస్తూ ఉంటారు చాలా మంది. ఈ రోజు కాదులే, రేపు చదువుదాంలే, ఒక గంట తర్వాత చదువుదాంలే, సినిమా చూసి వద్దాంలే, మళ్ళీ కొద్దిగా చదువుదాంలే. నో 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 ప్రొక్రాస్టినేషన్. అర్జెంట్, ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ టాస్క్ ఏదైతే మనకు అనిపిస్తుందో దాన్ని ముందుగా చేయండి. మన పనులు 4 రకాలుగా ఉంటాయి.
నేను చెప్పినటువంటి ఐసన్ ఓవర్ మ్యాట్రిక్స్ ప్రకారం ఖచ్చితంగా ఏ మనిషికైనా ఉండే 4 రకాల పనులు. అందుట్లో వెరీ అర్జెంట్, వెరీ ఇంపార్టెంట్. దాన్ని వాయిదా వేయకండి. అర్థమైందా? సో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తా ఉన్నాయి. రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. దట్ ఈస్ వెరీ అర్జెంట్, వెరీ ఇంపార్టెంట్. మిగతా అన్ని దీని తర్వాత ఏదున్నా ఐసన్ ఓవర్ మ్యాట్రిక్స్ పెట్టినటువంటి ఈ ఫిలాసఫీ ప్రకారం. రెండోది ఉంది నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ అనుకున్నాం. అంటే అర్జెంట్ కాదు కానీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ఇంకేదో దీర్ఘకాలిక లక్ష్యాలు అంటాం, అంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. వీటిని అది ఇంపార్టెంటే కానీ ఇప్పుడు చేయాల్సింది కాదు. ఏది నెక్స్ట్ ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ సెక్షన్లోకి వెళ్ళాలి, ఏ బ్రాంచ్లోకి వెళ్ళాలి, లేదా నీ లైఫ్ గోల్ ఏంటి ఉంటుంది. అది ఇంపార్టెంట్ నీకు, కానీ ఇప్పుడు చేసే పని కాదు. దాన్ని తెలుసుకో, దాన్ని వాయిదా వేయి ప్రస్తుతానికి. అర్జెంట్ ఫస్ట్ చెప్పింది అర్జెంట్, ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వు. అర్జెంట్ కాదు ఇంపార్టెంట్, దానికి కొంచెం బ్రేక్ ఇవ్వు. ఏది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు దీని తర్వాత చూసుకోవాలి. రెండవది మొదటి దాంతో పాటు ఇది చేస్తూ దాని గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఇప్పుడు అనవసరం నీకు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత దానికి రెండో దానికి వెళ్ళాలి మనం. మూడవది ఉంది, దానినే అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అంటాం. ఇట్లాంటి వాటిని ఏం చేయాలి? అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అంటే ఏం చేయవచ్చు? ఈ పనులు నువ్వు చాలా బిజీగా ఉన్నావు కాబట్టి నీకు చేసి పెట్టడానికి ఎవరినైనా హెల్ప్ తీసుకోవచ్చు. అరే కొంచెం పోయి తీసుకొచ్చి పెట్టవా, లేదా ఇంక మీ ఫాదర్నో మదర్నో బ్రదర్నో ఇంకెవరినో ఫ్రెండ్నో ఎవరినో హెల్ప్ తీసుకొని ఆ పని చేసుకోవచ్చు. దీన్నే అర్జెంట్ అంటాం. నీకు చాలా అవసరం కానీ నువ్వు వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. అది నీ టైం సేవ్ చేసుకోవాలంటే వేరే వాళ్ళని పంపించవచ్చు, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా ఇట్లాంటి టాస్క్లు నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది మూడవ స్ట్రాటజీ. ఇక నాలుగవది ఏంటి? నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఇవేంటివి జనరల్గా సెల్ ఫోన్లు చూడటం, టీవీలు చూడటం, క్రికెట్ మ్యాచ్లు చూడటం, ఫ్రెండ్స్ తోటి బాతాకాన్ చేయటం, క్రికెట్ ఆడటం, ఎగ్జామ్స్ టైంలో ఎవరైనా చేస్తారు. ఇది అర్జెంటు కాదు, ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఇట్లాంటి వాటిని నువ్వు 100% నీ వర్క్స్ మొత్తం పూర్తయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి జోలికి వెళ్ళకూడదు. ఇది ఐసన్ హోవర్ మ్యాట్రిక్స్ ఇచ్చినటువంటి షెడ్యూల్. మీరు ఈ 4ని ఎఫెక్టివ్గా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా సరిగ్గా టైం మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఇక వీటన్నిటితో పాటుగా మనకున్నటువంటి రిసోర్సెస్ను ఉపయోగించుకోవడం ద్వారా, పర్టికులర్గా ఫ్రెండ్స్, టీచర్స్, గైడ్ టీచర్స్, పేరెంట్స్ వీళ్ళందరినీ ఉపయోగించుకోవడం ద్వారా కూడా మీరు కొంతవరకు ఏంటి అంటే పర్టికులర్గా కొందరు గుర్తుంచుకోలేక మర్చిపోతున్న వాళ్ళు పేర్ గ్రూప్స్ అంటే కలిసి చదువుకోవడం ద్వారా గ్రూప్ స్టడీ అంటాం. దీని ద్వారా కూడా మీరు ఎగ్జామ్స్లో బాగా గుర్తుపెట్టుకుంటారు. జనరల్గా మీరు మర్చిపోతా ఉన్నారంటే డిస్కస్ చేసి చూడండి, అది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదా ఒక టీచర్ తోటి గైడెన్స్ తీసుకోవడం, సార్ నాకు ఈ ఏరియా అర్థం కావట్లేదు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని ఒకసారి మీ సార్ని రిక్వెస్ట్ చేసి చూడండి. లేదా మీకు కొందరు ఇంటి దగ్గర ట్యూషన్లు పెట్టించుకునే వాళ్ళు ఉంటారు, ఆ ట్యూటర్ గారి చేత, ఆ టీచర్ చేత మళ్ళీ మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. ఇట్లాంటి మనకు అవైలబుల్ రీసోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కాంటాక్ట్ అవడం ద్వారా, మీ పేరెంట్స్ గైడెన్స్ తీసుకోవడం ద్వారా, మీ క్లాస్ టీచర్ గైడెన్స్ తీసుకోవడం వల్ల, మీ ఫ్రెండ్స్ తోటి చర్చించడం ద్వారా మీరు తప్పనిసరిగా దీంట్లో కూడా మీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో, జనరల్గా టాపర్స్ ఫాలో అయ్యేటువంటి ఈ స్ట్రాటజీస్ ఇప్పుడు మనం చెప్పిన జనరల్గా వాళ్ళు బయటకు చెప్పకపోవచ్చు, వాళ్ళు ఇది ఫాలో అవుతూ ఉండొచ్చు. మీరు కూడా ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. నేను 4-5 రకాలు చెప్పిన సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మీ ముందు పెట్టాను, వీటిని ఉపయోగించుకోండి. మీరు కూడా తప్పనిసరిగా మంచి మార్క్స్ తోటి మంచి సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.